ఇలా పెనం చుట్టూరా ఇలా ఒత్తేసుకున్నాం కదా, పెనం మీద ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత మనం చుట్టూరు ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని ఇలా కాసేపు సిమ్లోనే ఉంచండి, అది బాగా వేగుతుంది. అప్పుడు మనం రెండో సైడ్ తిప్పుదాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఏమీ లేదు. ఫస్ట్ ఏమని చెప్పాను, బియ్య పిండి తీసుకొని బియ్య పిండిని జల్లెడ పట్టేయాలి. జల్లెడ పట్టేసిన తర్వాత మెత్తని పిండి వస్తుంది. ఆ పిండిలో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఇవే అంతే, ఈ 4 ఐటమ్స్ కలిపేసి బియ్య పిండిలో వేడి నీళ్ళతో, గోరువెచ్చని నీళ్ళతో కలిపేసి ఇలా ముద్దలా పెట్టుకుందాము. ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర కలిపేసి ఉంటే కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని ఇలా ముద్ద చేసిన తర్వాత మనం పెనం మీద ఇలా ఒత్తుకోవాలి, పల్చగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని చుట్టూరా ఆయిల్ వేసి ఉంచాలి. చూడండి, ఒక సైడ్ బాగా కాలిపోయిన తర్వాత మనం రెండో సైడ్ తిప్పుకుందాము. మీ ఇంట్లో ఆ టైంకి శనగలు అలాంటివి ఏమైనా నానబెట్టుంటే హాయిగా ఉడకబెట్టి వాటిని కూడా కలపండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది.